ప్రకృతితో పరాచకాలు ఆడకూడదు అంటారు. బట్ నేపాల్ అండ్ చైనా దేశాలు ఈ హిమాలయ పర్వతాల సెన్సిటివిటీను పట్టించుకోకుండా హిమాలయ కొండలతో పరాచకాలు ఆడారు. నేపాల్లో ఫ్లడ్స్ వచ్చింది ఎక్కడో తెలుసా? చైనా అండ్ నేపాల్ ఇద్దరూ కలిసి అగ్రెసివ్గా డెవలప్ చేస్తున్న ఏరియాస్లో. ఈ వీడియోలో చూడండి, ఇవన్నీ ఏ వీడియోస్ కావు, నిజంగా 2 డిస్ట్రిక్ట్స్ కొట్టుకుపోయాయి. 359 మంది ఇప్పటి వరకు చనిపోయారు. నంబర్స్ ఆర్ కౌంటింగ్. 1400 మంది మిస్ అయ్యారు. మినిమం 2000 మంది చనిపోగలరు అనే అంచనాలు ఉన్నాయి. సద్గురు గారి 80 మంది ఫాలోవర్స్ ఈ ఫ్లడ్స్లో చనిపోయారంట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు చనిపోయారు. సునామీ తర్వాత అంతలా ఇంపాక్ట్ ఇచ్చిన వరద ఇది. నేపాల్ ఫ్లడ్స్ ఎందుకు బాధ కలిగిస్తున్నాయో తెలుసా? ఈ చిన్న పిల్లలు ఏమీ తెలియకుండా నార్మల్గా స్కూల్కి వెళ్తున్నారు, బట్ వెనక నుండి వరద ఎలా కొట్టేసిందో చూడండి. అండ్ ఏనుగులు వరదలో కొట్టుకుపోయి నేపాల్లో కొట్టుకుపోయి యూపీలో బయటకు వచ్చారు. అంటే చాలా బాధాకరమైన విషయం అండి. नेपाल से बहते हुए आ रही है कैलाशपुरी बैराज में। అసలేం జరిగింది అనేది తెలియాలి అంటే మ్యాప్స్కు వెళ్ళాలి. ఇది నేపాల్, ఇది చైనా ఆక్రమించిన టిబెట్. మధ్యలో హిమాలయన్ కొండలు ఉంటాయి. టిబెట్ సైడ్లో గైరాంగ్ కౌంటీ ఉంటుంది. నేపాల్ సైడ్లో రసువా బేసి అనే ఒక ఏరియా ఉంటుంది. ఈ కొండలు అనేవి సముద్ర అడుగు నుండి 17,000 ఫీట్ల ఎత్తులో, అంటే 5,200 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ 2 ఏరియాస్ బార్డర్లోనే ఉంటాయి. రసువా బేసి ఊరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో, అంటే టిబెట్ బార్డర్లోని ఒక మంచు కొండ కరిగిపోయింది. ఈ మంచు కొండ యొక్క ఎత్తు 5,200 మీటర్లు. మంచు కొండ కరిగిన తర్వాత ఏమవుతుంది? మంచుగొడ్డలు, బండ్రాళ్ళు, మట్టి ఇవన్నీ ఒకేసారి కింద పడతాయి. ఇవన్నీ ఎక్కడ పడ్డాయి? లెండే రివర్ చూడండి. ఈ రివర్ మధ్యలో 1 పాయింట్లో ఎక్కడో పడ్డాయి. దీన్నే అవలాంచి అంటారు. 5,200 మీటర్ల ఎత్తులో ఉన్న మంచుకొండ కరిగి కింద పడి ప్రవహిస్తున్న లెండే నదీ ప్రవాహం మధ్యలో పడింది. ఈ బండలు, మట్టి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. అంటే టెంపరీగా ఒక డ్యామ్ లాగా అడ్డుపడ్డాయి అన్నమాట. నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నప్పుడు అక్కడ చిన్న సైజులో ఒక చిన్న చెరువులాగా అక్కడ ఫామ్ అయింది. ఇది ఎక్కడ? 4,000 మీటర్ల ఎత్తులో ఒక చిన్న చెరువులాగా ఫామ్ అయింది. అంటే నీళ్ళన్నీ అక్కడ స్టోర్ అయ్యాయి టెంపరీగా. రసువా బేసి డిస్ట్రిక్ట్లోని ప్రజలు లోయ ప్రాంతంలో ఉన్నారు. అంటే 2,000 మీటర్ల ఎత్తులో ఉన్నారు. 9 గంటల 30 నిమిషాలకు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నదీ ఒత్తిడి వల్ల ఈ బండ్రాళ్ళు మట్టి విరిగిపోయాయి. దీంతో టెంపరీగా ఉన్న ఆ లేక్ ఉంది కదా, ఆ లేక్లో ఉన్న నీళ్ళన్నీ 4,000 మీటర్ల ఎత్తు నుండి కింద పడ్డాయి అన్నమాట. అంటే లోయ ప్రాంతంలో పడ్డాయి. లిండే రివర్ ప్రవాహం ఒకేసారి పెరిగిపోయింది. ఈ లిండే రివర్ బోటే కోషి అనే మెయిన్ రివర్ యొక్క ప్రవాహాన్ని పెంచింది. లిండే నది ప్లస్ బోటే నది ప్లస్ ఈ 2 నదులు కలిసి త్రిశూలి నదిలో ఒకేసారి పడ్డాయి. త్రిశూలి నది ప్రవాహం లైక్ సునామీ లాగా విరుచుకుపడింది అన్నమాట. అంటే 3 నదులు అలాంగ్ విత్ బండ్రాళ్ళు, మట్టి, మంచు ఇవన్నీ ఒకేసారి లోతట్టు ప్రాంతాల్లో, అంటే రసువా బేసి డిస్ట్రిక్ట్లో పడ్డాయి, దాడింగ్ డిస్ట్రిక్ట్లో, ఇలా వేరు డిస్ట్రిక్ట్స్లో పడ్డాయి అన్నమాట. 2 నుండి 3 డిస్ట్రిక్ట్స్ కొట్టుకుపోయాయి. ఈ 5,200 మీటర్ల ఎత్తు నుండి ఆ ప్రెషర్లో కింద పడేసరికి ఊర్లు కొట్టుకుపోయాయి. 400 మంది చనిపోయారు. 2,000 మంది వరకు చనిపోవచ్చు అంటున్నారు. అండ్ ఈ నదీ ప్రవాహంలో చైనా కట్టిన ప్రాజెక్ట్స్ యొక్క కాంక్రీట్, స్టీల్, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాడి ఉంటారు కదా, డ్యామ్స్లో వాడిన పెద్ద స్టీల్, అల్యూమినియం ఇవన్నీ కూడా కింద పడ్డాయి. కాబట్టి ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంది. ఈ నదీ మధ్యలో చైనా ఏం కట్టింది అనేది కూడా చెప్తా. కాదు, నేపాల్లో ఎటువంటి వార్నింగ్స్ లేవు, ఎటువంటి వాన వరద ఏమీ లేదు. నార్మల్గా ప్రజలు ఉన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ చైనా గురించి మాట్లాడాలి. చైనా ఏం చేసిందో చెప్తా. చైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ టిబెట్లో వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ కడుతోంది. 600 మెగావాట్స్ అనుకుంటా, చాలా పెద్ద డ్యామ్ కడుతోంది. ఆ డ్యామ్ వల్ల ఈ వరద వచ్చింది అనే లింక్స్ ఎక్కడా లేవు. ఇక్కడ కొంతమంది ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ అంటే లొడ్డాగాళ్ళు కామెంట్స్లో వచ్చేసి ఎక్కడ ఏది జరిగినా చైనా పైన బ్లేమ్ వేస్తావు అని చెప్తారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఆ డ్యామ్ వల్ల ఇది జరిగింది అని
ఎక్కడా తేలలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ ఎకలాజికల్ డిజాస్టర్స్ అనేవి క్యాస్కేడింగ్ ఈవెంట్స్ అనమాట, ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఇప్పటికైతే ఆ టిబెట్ డ్యామ్ వల్ల ఈ వరద వచ్చింది అనేది ఎక్కడా కన్ఫర్మ్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కొన్ని వార్తలు ఏమి అంటే టిబెట్లో అర్త్క్వేక్ వచ్చింది కాబట్టే ఆ అర్త్క్వేక్ వల్ల మంచుకొండ కరిగిపోయింది అని కూడా అన్నారు. అది కూడా లేదు, కన్ఫర్మ్ లేదు. అక్కడ అర్త్క్వేక్ వచ్చిందా లేదా అనేది క్లియర్గా ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నామని కూడా అంటున్నారు. ఈ మ్యాప్ చూడండి, చైనాలోని టిబెట్లో గైరాంగ్ కౌంటీ అనే ఏరియా ఉంటుంది. ఈ గైరాంగ్ కౌంటీలో చైనా డ్రై పోర్ట్స్ కడుతోంది, రోడ్స్, రైల్స్, డ్యామ్స్ కడుతోంది. ఇవన్నీ రివర్ బెడ్స్ను ఆక్రమించి ఫ్రెజైల్ జోన్లు అంటే సెన్సిటివ్ జోన్స్లో కడుతోంది కాబట్టి ఈ ఏరియాలోనే భూకంపాలు వస్తున్నాయి. అండ్ మొన్న నేపాల్లో జరిగిన ఫ్లడ్స్ కూడా ఈ ఏరియాలో ఉన్న మంచుకొండ కరిగిపోవడం కారణంగానే జరిగింది. టిబెట్ అనేది నేపాల్ పైన అంటే అప్ స్ట్రీమ్లో ఉంటుంది. ఇక్కడ కొంతమంది కాన్స్పిరసీ థిరీస్ను స్ప్రెడ్ చేయొద్దు అంటారు. కొద్ది గంటల క్రితం చైనా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ టిబెట్లో ఉన్న చోచెన్కోలా అండ్ పెరుపు శాన్పో అనే రివర్ యొక్క గోడలు లీక్ అవుతున్నాయి. ఇంకొక 3 రోజుల్లో ఈ నీళ్లు వరదగా మారి నేపాల్ వైపు వస్తుంది అని చెప్పి చైనానే హెచ్చరించింది. చైనా నేపాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ను కట్టింది. ఫ్లడ్ రావడానికి ముందు అమెరికన్ టూరిస్ట్ చేసిన ఈ వీడియోలో క్లియర్గా హిమాలయన్ కొండలను చీల్చి డ్యామ్స్, రోడ్స్ ఎలా కడుతున్నారు, ఈ జేసీబీస్ అన్నీ అక్కడ ఎలా ఆపరేట్ అవుతున్నాయి అని చెప్పి క్లియర్గా చూపించడం జరిగింది. Like a China-Nepal collaboration to build a hydroelectric power dam here, and there's tons of machinery, a lot of grinding rock, a lot of throwing rock off the top of a cliff. It's kind of fun if you're, a little kid, but it's also just crazy to see. Certainly not something I was expecting to see along the Annapurna circuit here. యాక్చువల్లీ చైనాది తప్పు కాదు, నేపాల్ తప్పు. నేపాల్ హిస్టారికల్గా ఇండియాతోనే వ్యాపారం చేస్తుంది. ఇండియా నేపాల్ మధ్య సంబంధాన్ని రోటీ బేటీగా రిష్తా అంటారు. ఇండియా నుండి అన్ని వస్తువులు నేపాల్ కొంటుంటుంది, రైట్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఫుడ్, ఇవన్నీ. చైనా నుండి వ్యాపారం చేయలేక కాదు, నేపాల్ టు చైనా మధ్య రోడ్ కనెక్టివిటీ లేదు. నేపాల్ చైనా బార్డర్లో కొండ పర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. నేపాల్ ఇండియా బార్డర్లో యూపీ, బీహార్ వస్తాయి కాబట్టి ఇవన్నీ ఫ్లాట్ ల్యాండ్స్ కాబట్టి కనెక్టివిటీ చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు చైనా ఏం చేసింది, సౌత్ ఏషియాలో నేనే రాజుగా ఉండాలి, ఇండియా యొక్క మిత్ర దేశాలన్నింటినీ నేనే లాక్కోవాలి, నేనే అని చెప్పి నేపాల్తో ఇంకా వ్యాపారం చేస్తా, నేపాల్తో చొచ్చుకుపోతా అని చెప్పి ఏం చేసింది, చైనీస్ వస్తువులన్నీ నేపాల్కు అమ్ముతామని చెప్పి ఏం చేశారు. నేపాల్ ప్రభుత్వం 2014 నుండి చైనా యొక్క అంబిషియస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్లో సైన్ చేసింది. ఈ మ్యాప్ చూడండి, రసువా గాది చెక్ పాయింట్ దగ్గర చైనా ట్రాన్స్ హిమాలయన్ మల్టీ డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్వర్క్ అనే ఒక ప్రాజెక్ట్ కడుతోంది. బార్డర్లో రోడ్స్ కట్టడం, డ్యామ్స్ కట్టడం, డ్రై పోర్ట్స్ కట్టుకోవడం, వేర్ హౌసెస్ను కట్టుకోవడం, హిమాలయన్ కొండలను చీల్చి రోడ్డు కట్టడం అన్నమాట. ఈ రోడ్డు టిబెట్లో ఉన్న గైరాంగ్ కౌంటీకు కనెక్ట్ చేస్తుంది. సో ఈ రోడ్ ఒకవేళ డెవలప్ అయితే టిబెట్ కూడా ఆటోమేటిక్లీ డెవలప్ అవుతుంది. యాక్చువల్లీ టిబెట్లో ఎన్నో రోడ్స్, డ్యామ్స్ అండ్ రైల్ చైనా కట్టింది కాబట్టి టిబెట్ యొక్క డెవలప్మెంట్ వల్లే క్యాస్కేడింగ్గా మేబీ గ్లాసియర్ కరిగిపోయి ఉండొచ్చు. డిఆర్ఐ ప్రాజెక్ట్లో భాగంగా చైనా నేపాల్కు అప్పులిచ్చింది, డెట్ ట్రాప్లో ఇరికించింది. చైనా స్ట్రాటజీ చాలా సింపుల్, నేపాల్కు ఫస్ట్ అప్పులు ఇస్తుంది. నేపాల్ చైనా నుండి తీసుకున్న లోన్స్ ద్వారా రోడ్స్, రైల్స్, హైడ్రో పవర్ ప్లాంట్స్ కడుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా చైనీస్ కంపెనీసే కడతాయి కాబట్టి చైనా ఇచ్చిన అప్పు అంటే ఆ లోన్ మళ్ళీ చైనా కంపెనీస్కే వెళ్ళిపోతుంది. ఈ విధంగా చైనా లాభపడుతుంది. చైనా ఈ బార్డర్స్లో చూడండి, రసువా గాది హైడ్రో పవర్ ప్లాంట్ కట్టింది, 90 మెగావాట్ ప్లాంట్. సంజన్ కోలా హైడ్రో పవర్ ప్లాంట్ కట్టింది, 78 మెగావాట్. అప్పర్ త్రిశూల్ 3A ప్రాజెక్ట్ 60 మెగావాట్ ప్రాజెక్ట్ కడుతోంది. రసువా గాది డ్రై పోర్ట్ కట్టింది, ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్స్ కట్టింది, మోడర్న్ కస్టమ్ యార్డ్స్ అంట, వేర్ హౌసెస్ అంట, అండ్ కంటైనర్ డిపోట్స్ అంట. అంటే హిమాలయన్ కొండ మధ్యలో తమాషాలు చేస్తున్నారా? డ్రై పోర్ట్స్ ఏంటి, వేర్ హౌసెస్ ఏంటి చైనా నేపాల్లో. అంటే ఈ ముఖ్యంగా రసువా గాది చెక్ పోస్ట్లో విడిగా డెవలప్మెంట్ చేసేసారు. మైతేరి బ్రిడ్జ్ అంట, డ్యామ్స్ అంట, టన్నల్స్ అంటే కొండల్ని తవ్వేసి టన్నల్స్ కట్టేసి అండర్ గ్రౌండ్లో బ్రిడ్జెస్. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రజల భూములు లాక్కున్నారు, బలవంతంగా లాక్కున్నారు, టనల్స్ డిగ్ చేశారు, కొండలను కొట్టేశారు. ఇవన్నీ అన్ని చండాలాలన్నీ చేశారు. ఇక్కడ లిండే రివర్, త్రిశూరి రివర్ యొక్క నీళ్లు పడితే ఇంతమంది ఎలా చనిపోతారు, ఊర్లు ఎలా కొట్టుకుపోతాయి. యాక్చువల్లీ ఈ నది మధ్యలోనే పవర్ ప్లాంట్స్, డ్రై పోర్ట్స్, వేర్ హౌసెస్ ఇవన్నీ కట్టారు కాబట్టి ఎప్పుడైతే ఆ నది కిందకు ప్రవహించిందో ఆ నదితో పాటు
హైడ్రో పవర్ ప్లాంట్స్లో ఉన్న కాంక్రీట్ కానీ, డ్రై పోర్ట్స్కు వాడిన స్టీల్, అల్యూమినియం, పెద్ద పెద్ద రాడ్స్, రైట్, థిక్ కాంక్రీట్స్, బౌల్డర్స్ ఇవన్నీ కిందకు పడ్డాయి. ఆ నీటితో పాటు ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అన్నీ పడడం వల్ల ఊర్లు కొట్టుకుపోయాయి అనమాట. ప్రెషర్ పెరిగిపోయింది. అందుకే దీన్ని మడ్ సునామీ అంటున్నారు. ఒకవేళ చైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఈ రివర్ మధ్యలో కట్టకపోయి ఉంటే జస్ట్ వరద నీళ్లు మాత్రమే పడేవి, ఇంతమంది చనిపోయేవారే కాదు, పెద్దగా ప్రాణ నష్టం వచ్చి ఉండేది కాదు. చైనా రస్వాగాది చెక్ పోస్ట్లో డ్రై పోర్ట్స్ కట్టింది. డ్రై పోర్ట్స్ అంటే ఇక్కడ షిప్స్ అనేవి డాక్ అవ్వవు. హిమాలయన్ కొండల మధ్యలో ఏ విధమైన పోర్ట్స్ కడతాడా? డ్రై పోర్ట్స్ అంటే ఏమీ లేదు. ఫస్ట్ చైనా తమ యొక్క మెటీరియల్స్ అండ్ తమ యొక్క ప్రోడక్ట్స్ అన్నిటినీ ఈ డ్రై పోర్ట్లో పెడుతుంది. అక్కడ నుండి ఒకేసారి షిప్పింగ్ చేస్తారు అనమాట. మీరు గోదావరిలో చూసుకోండి, ఈ మిడిల్ ఈస్ట్కి అమ్మే వస్తువులన్నీ ఫస్ట్ గోదావరి పోర్టుకు పంపుతారు, ఆ తర్వాత ఒకేసారి షిప్పింగ్ జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చైనా పెద్ద ప్లానింగే వేసింది. చైనా సూపర్ పవర్ కళలో ఇంకెన్ని దేశాలు కొట్టుకుపోతాయో చూడాలి. ఈ చైనా నేపాల్ నాయకులు నదిని కబ్జా చేశారు, నది యొక్క విడ్త్ తగ్గించారు, పిల్ల కాలువలను ఆక్రమించి ఉండవచ్చు. నేపాల్ ఎప్పటిదండి, హిమాలయన్ పర్వతాలు ఎప్పటివి. ఒక చిన్న మంచుకొండ కరిగిపోతేనే ఊర్లు కొట్టుకుపోవడం ఏంటి, ఛాన్సే లేదు. పిల్ల కాలువలను కబ్జా చేశారు, డ్రై పోర్ట్స్, వేర్ హౌసెస్ కట్టుకున్నారు, రైట్, రివర్ బెడ్స్ను ఆక్రమించారు, రివర్ నీళ్లు ఎక్కడికి డైవర్ట్ అవ్వకుండా చేశారు. కాబట్టే ఒత్తిడి మొత్తం లిండే రివర్, త్రిశూలి రివర్, ఆ ఒత్తిడి మొత్తం లోతట్టు ప్రాంతంలో పడింది అనమాట. ఈ పిల్ల కాలువలు ఉంటే వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. వాటర్ స్ప్రెడ్ అయితే ఏమవుతుంది, ప్రెషర్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ప్రెషర్ తగ్గుతుంది. సో అన్నిటినీ మీరు బ్లాక్ చేశారు, ఒకే ఒక రివర్ను మాత్రమే మధ్యలో వదిలేశారు. సో ఈ వాటర్, ఈ బౌల్డర్స్, మడ్ అంతా రివర్లో పడింది కాబట్టి ఒకేసారి ఇంత ప్రెషర్లో ఊర్లు కొట్టుకుపోయి. సో ఒక సర్వే లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. చైనా ఏ ప్రాజెక్ట్ కట్టినా ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఎన్వైర్న్మెంట్, ఎకాలజీ దేన్ని పట్టించుకోదు. నేపాల్ కూడా బీఆర్ఐ ప్రాజెక్ట్లో జాయిన్ అయింది. ఇండియాకు ఆల్టర్నేటివ్గా చైనాతో వ్యాపారం చేస్తాం, హిమాలయన్ కొండలను కట్ చేస్తాం, పార్ చేస్తామంటే ఇలాగే ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ నేపాల్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళిన దేశం ఇండియా. మన మోడీ గారు బాలెన్ షాతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడారు. ఇన్ని రోజులు బాలెన్ షా ఏమంటాడు, నేను దౌత్యవేత్తలను కలవను, విక్రమ్ మిశ్రీ ఎవరు, హీస్ జస్ట్ అండ్ డిప్లొమాట్, జయశంకర్ గారిని కలవను, నేను డైరెక్ట్గా మోడీ గారితోనే మాట్లాడతా అన్న వ్యక్తి ఇప్పుడు ఫోన్లో మాట్లాడాడు. కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న మొట్టమొదటి దేశం భారతదేశం. మనం హెల్ప్ చేస్తాం. నెక్స్ట్ ఒక 2-3 మంత్స్ తర్వాత నేపాల్ కాశ్మీర్ గురించో, లేదా ఇండియా నేపాల్ యొక్క భూభాగాలను ఆక్రమించిందనో, లేదా ఇండియన్ మ్యాప్ను, డిస్టార్టెడ్ మ్యాప్స్ను పబ్లిష్ చేసినప్పుడే బాధగా ఉంటుంది. ఇంత హెల్ప్ చేసినా కూడా ఈ దేశాలకు విశ్వాసం లేదు కదా అనిపిస్తుంది. సో యూపీ, బీహార్లో హై అలర్ట్ను ప్రకటించారు. ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ రంగంలో దిగింది. మనకు తెలుసు కదా, మెడిసిన్స్, ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ మనం చేరవేస్తున్నాం. చైనా రాదు. చైనా నేపాల్ మధ్య కనెక్టివిటీ లేదు కాబట్టి చైనా జస్ట్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. నేపాల్ వెనక మేమున్నాం అంటోంది, కానీ చైనాలోని ఒక్కడు కూడా రాడు. సో ఎంతమంది చనిపోయారు అనేది ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు, బట్ మినిమం 1500 మెంబర్స్ చనిపోయే అవకాశాలు. ఎవరు చనిపోకూడదు, బట్ నంబర్స్ చాలా పెద్దగా ఉన్నాయి అనిపిస్తుంది. బికాజ్ 2-3 డిస్ట్రిక్ట్లు కొట్టుకుపోయాయి. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాటర్ లెవెల్స్ను అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ వాటర్ లెవెల్స్ పెరిగిపోతే యూపీ, బీహార్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంట. ఇండియా నేపాల్ యొక్క జాయింట్ రెస్క్యూ టీంలో జాయిన్ అవుతోంది. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఒకవేళ ఉంటే చెప్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.